the developers. Then it will be performed within the development environment itself. It will be performed within the development environment itself only. Okay, then I will explain the types within the unit testing. Okay, just wait. It is completely about programming. Don't worry about programming, but I'll explain what do you mean by unit testing. So while developing any application, developers ఏం చేస్తారంటే just they will develop a code to display the pages like this. వాళ్ళు కోడ్ రాసి కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఇటువంటి పేజెస్ డిస్ప్లే అయ్యేలా మనకు కోడ్ రాసిస్తారు. నెక్స్ట్ వాళ్ళు కోడ్ రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ వాళ్ళు కోడ్ రాసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఈ ఎలిమెంట్ని ఏం చేస్తారంటే ఒక కాంపోనెంట్ గా తీసుకుంటారు. ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ని ఏం చేస్తున్నాను, సపోజ్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ టెక్స్ట్ ని, నేను టెక్స్ట్ ని ఎలాగైనా రాయొచ్చు. సపోజ్ ఐఎమ్ చేంజింగ్ ఫుడ్, జస్ట్ నేను టెక్స్ట్ ని చేంజ్ చేశాను. బేసికలీ ఇట్ ఈస్ ఏ కాంపోనెంట్. దిస్ కాంపోనెంట్ వాజ్ డెవలప్డ్ బై ద డెవలపర్స్. డెవలపర్ ఏం చేస్తారంటే ఈ కాంపోనెంట్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ డెవలపర్ ఏం చేస్తున్నాడు, ఈ కాంపోనెంట్ అడ్మిన్ మాడ్యూల్కి ఇచ్చారు. అడ్మిన్ మాడ్యూల్లో ఈ ఏరియాలో వాడు ఏదైనా చేంజెస్ చేసుకుంటే, కంపెనీ ఓనర్ ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఈ చేంజెస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా వాళ్ళ సిస్టంలో వాళ్ళు చెక్ చేసుకుంటారు. డెవలపర్ సిస్టమ్. దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్. ఈ యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేసేటప్పుడే డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కోడ్ని టెస్ట్ చేసుకుంటారు. అంటే సింపుల్గా చెప్తా చూడండి. సపోజ్ ఇక్కడ మీరు బుక్ ఏ టేబుల్ అనే లింక్ని మీరు క్లిక్ చేస్తుంటే మీకు బుక్ ఏ టేబుల్ అనే స్క్రీన్ ఓపెన్ అవుతుందంటే ఇక్కడ కోడ్లో ఒక లాజిక్ రాసి ఉంటారు. ఈ లింక్ని క్లిక్ చేయడంతోనే ఈ టేబుల్ ఓపెన్ అవ్వాలి. మెనూ అనే లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందంటే ఇక్కడ కూడా ఒక లాజిక్ రాసి ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఈ బటన్స్ని క్లిక్ చేస్తున్నారంటే దాని రిలేటెడ్ పేజెస్ ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేసి ఉంటారంటే లాజిక్ రాసి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ పర్ఫార్మింగ్ యూనిట్ టెస్టింగ్, ఎస్పెషలీ వెన్ పర్ఫార్మింగ్ యూనిట్ టెస్టింగ్, వాళ్ళు చెక్ చేసుకునేది ఏంటంటే వాళ్ళ ప్రోగ్రాంలో ఉన్న లాజిక్ని చెక్ చేసుకుంటారు. ప్రోగ్రాంలో ఉన్న లాజిక్ని చెక్ చేసుకుంటారు. దెన్ వాళ్ళు నెక్స్ట్ అగైన్ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే పాత్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాశారు. ఆ ప్రోగ్రామ్లు యూజ్ చేసుకుని ఏం చేస్తున్నారు, హోమ్ స్క్రీన్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు. హోమ్ స్క్రీన్ నుంచి మీరు డైరెక్ట్గా సర్వీసెస్కి నావిగేట్ అవ్వచ్చు. సర్వీసెస్ నుంచి డైరెక్ట్గా బుక్ ఏ టేబుల్కి నావిగేట్ అవ్వచ్చు. కన్ఫర్మ్ బుకింగ్ స్క్రీన్ నుంచి మీరు ఎక్కడికి నావిగేట్ అవ్వచ్చు, ఈ స్క్రీన్కి నావిగేట్ అవ్వచ్చు. ఓకే, ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిఫరెంట్ వేస్లో నావిగేట్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఈ స్క్రీన్ దగ్గరికి వచ్చి ఇక్కడ క్లిక్ చేసి నావిగేట్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేసి సర్వీసెస్ అనే లింక్ యూజ్ చేసుకొని నావిగేట్ అవ్వచ్చు. అదర్వైజ్ లెఫ్ట్ సైడ్ మెనూ ఐటమ్స్ ఉంటాయి, పేజెస్ అని ఉంటాయి. ఈ పేజెస్లో ఇక్కడ క్లిక్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కూడా నావిగేట్ అవ్వచ్చు. ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మీరు నావిగేట్ అవ్వచ్చు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మీకు మల్టిపుల్ వేస్ ఎలా ఉంటాయో అప్లికేషన్లో కూడా ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి నావిగేట్ అవ్వడానికి వాళ్ళు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. వీటిని ఏమంటారంటే పాత్స్ అంటారు.
దే విల్ కాల్ ఇట్ యాజ్ పాత్స్. సో నెక్స్ట్ వాళ్ళు చెక్ చేసుకునేది ఏంటంటే దే విల్ చెక్ ద పాత్స్. యూనిట్ టెస్టింగ్లో డెవలపర్స్ చెక్ చేసుకునేది నెక్స్ట్ ఫస్ట్ లాజిక్, దెన్ దే విల్ చెక్ పాత్స్. వాళ్ళు చెక్ చేసుకునేవి ఏంటంటే పాత్స్. దెన్ దే విల్ చెక్ ద బ్రాంచెస్. దే విల్ చెక్ ద బ్రాంచెస్. బ్రాంచెస్ మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక స్క్రీన్కి వెళ్ళారు, ఈ స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వెళ్తున్నారు అంటే ఇది మెయిన్ స్క్రీన్. బుక్కే టేబుల్ అనేది మెయిన్ స్క్రీన్. కన్ఫర్మ్ బుకింగ్ అని క్లిక్ చేసిన తర్వాత అదర్ స్క్రీన్కి మీరు వెళ్తున్నారు. ఓకే, ఇది మెయిన్ స్క్రీన్, ఇది మెయిన్ స్క్రీన్. ఈ మెయిన్ స్క్రీన్ నుంచి ఒక బ్రాంచ్ ఉంది, ఇంకొక స్క్రీన్. ఇట్ ఈస్ కాల్ యాజ్ బ్రాంచ్. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి మీరు నావిగేట్ అవుతుంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాంచ్. అంటే ఒక ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు అడిషనల్గా ఇంకో ఆప్షన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాంచ్. ఈ బ్రాంచెస్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా డెవలపర్స్ చెక్ చేసుకుంటారు. ఇది కంప్లీట్గా యూనిట్ టెస్టింగ్ అంటే. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? కాంపోనెంట్ టెస్టింగ్. ఒక సింగిల్ కాంపోనెంట్ ఆర్ ఒక సింగిల్ పేజ్ డెవలపర్ డెవలప్ చేసిన దాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్లో వాళ్ళు చెక్ చేసేవి ఏంటంటే దే విల్ చెక్ ద లాజిక్ విత్ ఇన్ ద కోడ్, దే విల్ చెక్ different paths within the code, they will check different branches within the code. Any queries regarding this? I will explain. You can ask me because it is very very important. It is the initial testing performed by the developers. వాళ్ళ కోడ్నే వాళ్ళు చెక్ చేసుకుంటారు, రీవెరిఫై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోడ్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఆ మిస్టేక్స్ వల్ల అప్లికేషన్లో ఎక్కడైనా ఇష్యూస్ రైజ్ అవుతున్నాయని వాళ్ళు అగైన్ అండ్ అగైన్ చెక్ చేసుకుంటారు. అందుకే దీన్ని ఏమంటారంటే గొరిల్లా టెస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గొరిల్లా టెస్టింగ్. మీన్స్ అన్ని పాసిబుల్ వేస్లో వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గొరిల్లా టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. Possible ways are nothing but they will check the logic, program logic, they will check the paths within the program, they will check the branches within the program. That's why unit testing is called as gorilla testing. Unit testing lo gorilla testing అనేది ఒక part. Gorilla testing, it is a part of unit testing. While performing gorilla testing, the developers will test the application programming in all the levels. Means they will check the logic, they will check the paths, and they will check the branches. Is it clear to everyone or you need any clarity? Kishore, sorry, Krishna. No, sir. Okay. Venu, do you need any clarity? Okay. Then other one, Naresh or Naveen? Naresh, sir. Naresh, is it clear? Sir, please once again repeat about the branch testing, branches wise. Okay. Wait. So again I will explain. So branches means it is a main page. It is a main page. If you click on this page, some other page will be open which is not part of the link. ఈ లింక్స్ లో ఈ పేజ్ ఎక్కడైనా ఈ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఈ లింక్స్ లో ఎక్కడైనా పైన మీకు కనిపించే లింక్స్ యూజ్ చేసుకొని ఈ పాపప్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది కదా? No, sir. అందుకే ఈ పేజ్కి ఇది ఏమవుతుంది, ఈ స్క్రీన్కి బుక్కే టేబుల్ స్క్రీన్కి ఇది బ్రాంచ్ అవుతుంది. అంటే ఈ బుక్కే టేబుల్ స్క్రీన్లో ఇది ఒక పార్ట్, దీనికి కూడా ఇంకొక సబ్ బ్రాంచ్ ఉంది చూడండి. దీనికి కూడా ఒక సబ్ బ్రాంచ్ వస్తుంది. అంటే మెయిన్ పేజ్, దాని కింద ఉన్న ఇంకొక పేజ్, అదర్ పేజ్. సో
ఇది ఒక పేజ్ కదా, సెండ్ క్లిక్ చేసిన తర్వాత అగైన్ ఇంకొక పాపప్ ఓపెన్ అవుతుంది కదా, ఇది కూడా దానిలో ఒక బ్రాంచ్. ఒక చెట్టుకు ఎలాగో బ్రాంచెస్ ఉంటాయో అలాగే మెయిన్ పేజ్, ఆ మెయిన్ పేజ్ కి ఇంకొక పేజ్, దాని తర్వాత ఇంకొక పేజ్, ఇంటర్నల్ లింకింగ్ పేజెస్. ఇంటర్నల్ లింకింగ్ పేజెస్ ఇవి. అందుకే ఏమంటారు బ్రాంచెస్ అంటారు. అంటే వాళ్ళ కోడ్ కూడా అలాగే రాసి ఉంటారు, వాళ్ళ కోడ్ కూడా అలాగే ఉంటుంది. మెయిన్ ఒక లాజిక్ రాసి ఉంటారు, ఆ లాజిక్ తర్వాత ఇంకో లాజిక్, ఆ లాజిక్ తర్వాత ఇంకో లాజిక్ రాసుకుంటూ వెళ్తారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాంచ్ టెస్టింగ్. ఇది మీకు అర్థమైందంటే ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ టెస్టింగ్. ఇది నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్ట్. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ ఎలాబరేటెడ్ మేనర్. ఇది అర్థమైందా ఎవ్రీవన్ కి, ప్రతి ఒక్కరికి? అంటే ఇక్కడ ఒక డెవలపర్ ఏదైనా ఒక కోడ్, పీస్ ఆఫ్ కోడ్ ని డెవలప్